కిడ్నీ బీమారితోనే దినదిన గండమూలే బతుకుతున్న పేషెంట్లు ప్రజాభవన్ కాడికి పోయిండ్రు. అగో పానం బాగలేకపోతే డయాలసిస్ చేయించుకోవాలంటే సీదా దవాఖానకు పోవాలి కానీ ప్రజాభవన్ కాడికి పోవుడు ఏంది అంటారా? ఎందుకు పోయినరో ఏం కథనో అన్ని ముచ్చట్లు వ్యాధి వచ్చినోళ్ళనే అడిగి వరుస బట్టి తెలుసుకుందాం. పారి అన్న ఎందుకు వచ్చిండ్రే ప్రజాభవన్ కాడికి? రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ అండి, కిడ్నీ పేషెంట్లు మేమందరం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళం. మన తెలంగాణలో ఎంత లేదన్నా 10,000 నుంచి 20,000 మంది దాకా ఉన్నామండి. అంతమంది ఆ బీమారితోనే బాధపడుతున్నోళ్ళు ఉన్నారట. వాళ్ళందరి లెక్క ఉండరట. మీదికి చూడ మంచిగా కనిపిస్తారు కానీ ఏమిటికి పనికిరారట. ఉన్నట్టు చెప్పాలంటే గాజు గిలాసా సొంటోళ్ళట. సీస గిలాసాను ఎంత సునవసరంగా చూసుకుంటామో అట్లా చూసుకుంటేనే వాళ్ళు బతికే ఛాన్స్ ఉంటదట. మరి వాళ్ళు వీడికి ఎందుకు వచ్చిర్రు అంటారా? ఆ బీమారి బాధితుడే చెప్తున్నాడు. చెప్పే అన్న. సో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో కిడ్నీ రోగుల కోసం, ఎవరైతే డయాలిసిస్ లో ఉన్నారో అండ్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఉన్నారో, కిడ్నీ వ్యాధి నిర్ధారణ జరిగిందో వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వంలో కూడా ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చి అందరినీ ఆదుకోవాల్సిందిగా దయచేసి ఇన్నరా ప్రభుత్వం కొలువుదీరి ఇప్పటికి 10 నెలలు దాటిపోతున్నా ఇప్పటికి కూడా రేవంతాల్ గారు సర్కారు దవాఖానాల డయాలసిస్ పేషెంట్ల కోసం ఎక్కువేం సౌలతులు చేస్తలేడట. మళ్ళా రోగం వచ్చిన వాళ్ళకు పింఛను కూడా ఇస్తలేడట. మాకు కూడా పింఛను ఇయ్యండి, మీకు పుణ్యం ఉంటదని ఇట్లా వచ్చి అడుగుతుండ్రు. ఓ ముఖ్యమంత్రి సారు, ఏపీ సర్కారు ఇచ్చినట్టట మీరు కూడా ఇయ్యకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.